ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా. అబ్బో ఏంట్రా విశేషం? దేవతరా అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. ఎప్పుడు చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం, అంతా ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా? కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ. అన్నీ బాగున్నాయి, ఇంకేంటి? క్వాలిటీస్ ఓకే, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, హెల్త్ చెక్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంత పెద్ద షెఫ్ గానీ ఎంత గ్రౌండెడ్ తెలుసా? హార్ట్ఫుల్ గా నవ్వుతుందిరా. రేయ్, ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, అంత ఊహించుకోకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు. ఒక నిమిషం ఆగు. ఓపెనర్ ఈరా. ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు, అప్పుడే ఫోన్ చేసింది. హలో. హాయ్ సిద్ధు, ఐ యూ ఫ్రీ టు టాక్? యా షూర్, చెప్పండి. సిద్ధు, ఏమనుకోకపోతే ఒకటి అడగనా? ప్లీజ్, ఏమని అడగండి. నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్. ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి, సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో. సిద్ధు, సారీ, అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి. లేదు, అంటే కావ్య కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఐ యూ ష్యూర్? నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. రేయ్, మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నువ్వే తాగే. ఎందుకు, ఏమైంది? సాటి మనిషి ప్రాబ్లంలో ఉంటే సహాయం చేయాలరా. ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట, నన్నే పిలిచింది. రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే. రేయ్, ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో చేసి డబ్బులు చేసుకో. ఈ చారిటీ పనులు ఎందుకురా నీకు? డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్. వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్. యా, సీ యు టుమారో. సీ యు. సిద్ధు, యూర్ లేట్. మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం, ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు. డాక్టర్. హాయ్ అన్విత, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు, మీరు లోపలికి వెళ్ళండి. ఇటా? యా ఓకే. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. హలో, ఏడవకండి, అయిపోయింది. అయిపోయిందా? సిస్టర్, బయట ఆవిడ ఉన్నారు కదా, అక్కడ దీని గురించి చెప్పరుగా? పోనీ మీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పరా? బెటర్, థ్యాంక్స్ సిస్టర్. ఇది దేనికి? బ్లడ్ టెస్ట్ కి. బ్లడ్ టెస్టా? డొనేషన్ అన్నారు కదా. అదే డొనేషన్ కి పనికొస్తుందా లేదా అని. పనికి వస్తుందా? హలో సిస్టర్, యూనివర్సల్ డోనర్ ఇక్కడ. ఇది దేనికి? ఇది పిసుక్కోండి. మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు? మీ సిస్టరా? సిస్టర్? మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను. ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్? ఏమన్నాడు? ద రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బీ లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసిపియంట్. మ్యాచ్ అయితే చాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసాను మేడం, 3 to 4 లీటర్స్ దాకా ఇచ్చేసా. థ్యాంక్ యూ సిద్ధు, యూ సేవ్ మై డే. ఈ జ్యూస్ తాగు, ఈరోజు బాగా తిని రెస్ట్ తీసుకో. ఓకేనా? యా, ఇంత కన్సర్న్. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి సిద్ధు, కాల్ మీ అన్విత. ఓకే అన్విత. అన్విత ఎటు వెళ్ళిపోయింది మనసు, ప్రేమలో
చూడదు వయసు నాన్నగారు. హలో. అవును, లిరిక్స్ అవి కాదు కదరా. అదేంటి మార్చేశారు ఈ మధ్య? అవే కదా ఒరిజినల్ లిరిక్స్. అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా. వావ్, ఎవరి సిస్టర్? సిస్టర్. రే, తిక్కగా ఉందా? బెల్ట్ తీస్తా. పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి? చూడు, ఫిక్స్ చేస్తా. ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న. నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను. ఏంటి? అదే ముందు వెనక చూడనంటున్నా. అలా అన్నావా? పోనీలే, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. రిజెక్ట్ అమ్మా. రిజెక్టా? వద్దమ్మా, అసలు ఇలాంటి ఆప్షన్స్ చూపించకు నాకు ప్లీజ్. ఎందుకని? కూర్చో. ఎలా ఉన్నావు అసలు? ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకొని? అదేంట్రా, నిన్నే కదరా మాట్లాడుకున్నా. అది కాదమ్మా, ఈరోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? ఆ? అమ్మా, నేను ఓ విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఊరికనే అంటారా అమ్మా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని. సేయింగ్ అది కాదు కదరా. ఇది కూడా మార్చేశారా? ఛీ, ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న. ఇప్పుడేంట్రా, నీకన్నా వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా. శ్రీరామచంద్ర ప్రభు. అదిగో. శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా, ఆయన ఎవరిని చేసుకున్నారు? సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు. అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు. ఆహాహాహా, వాట్ ఏ గాడ్, వాట్ ఏ లెజెండ్. శ్రీరామ. నేను కాస్త పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను. నిక్ జోనస్, ప్రియాంక, సజిన్, ఏమంటాడండి వీడు? ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటుంది. ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి? వాడు పిచ్చోడు, నువ్వు వెర్రిదానివి. ఆ దేవుడే కాపాడాలి నిన్ను. ఓం నివేదిని నమః. నమస్తే అండి, నేను అన్విత, సిద్ధు ఫ్రెండ్ని. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం సింహరూపిణే నమః. ఓం ధారుణ్యే నమః. ఓం సర్వశక్తియే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం రాజేశ్వర్యాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం దేవ్యే నమః. ఇదిగోమ్మా, ఇలా ఇవ్వండి. ఇదిగో. షుగర్ పర్లేదా ఆంటీ? నాకు షుగర్ గట్రా లేదమ్మా. ఏయ్, ఆయన ఎవరు ఆంటీ? ఎవరు? సిద్ధులాగా ఉన్నారు. ఓ, సిద్ధు వాళ్ళ తాతగారును, పక్కనుంది వాళ్ళ నానమ్మగారును మహానుభావులు. ఎలా పోయారంటీ? ఆవిడేమో నిద్దట్లో పోయింది, ఈయనకి లివర్ ఫెయిల్యూరు. ఆల్కహాలికా? మరే వీళ్ళు? మా అమ్మగారు, నాన్నగారు. మరి వీళ్ళెలా పోయారంటీ? వాళ్ళు పోలేదమ్మా, వాళ్ళు బాగానే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. సారీ అండి. పర్లేదులేమ్మా. అంకులా? అంకుల్ వాకింగ్కి వెళ్ళారమ్మా, వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి. ఈ అమ్మాయి ఎవరు? సిద్ధు చెల్లెలా? మావాడే సిద్ధుగాడు, చిన్నప్పుడు అమ్మాయి వేషంలో. ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు. సిద్ధుకు మీ నవ్వే వచ్చింది. అయ్యో, అదేంటోనమ్మా, అందరూ అలాగే అంటుంటారు. అసలు ఇదేం చూసావు? దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా ఉండు. ఇదిగో, ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా. ఈడు చూడు సిద్ధుగాడు ఎలా ఉన్నాడో. ఇదేమో సిద్ధు వాడు మావయ్య. ఈవిడేమో ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా ఆంటీ? అబ్బే, బాల్డ్నెస్ కదమ్మా, తిరుపతి వెళ్ళొచ్చారు, అందుకే గుండనమాట. ఈ బొద్దుగా ఉన్న ఆవిడే సిద్ధు వాళ్ళ అత్తయ్య. థైరాయిడ్ అయి ఉంటుంది. అబ్బే కాదమ్మా, పట్టు చీర కట్టుకుంది కదా, అందుకు అలాగా. అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు? డాక్టర్వా? అయ్యో కాదండి, నేను మాస్టర్ షెఫ్ని.
అయ్ బాబాయ్ షెఫా, అయితే నాకు 4 వెరైటీస్ నేర్పించవు. తప్పకుండా ఆంటీ. మాయమ్మే. ఇది గుజరాత్లో భూకంపం అప్పుడు మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పటి ఫోటో. 2001 కదా, ఆ, నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు 10th? మ్, నా కొడుకు అప్పుడు 5th. నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా, నేను ఇప్పుడే అని తీసుకొస్తాను. సండే నాడు కూడా ఏంటమ్మా నువ్వు? చెప్పా పెట్టకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా? ఎవరిని? సీతమ్మ తల్లిని. మంచిది, రాముడికి వెళ్ళి చెప్పు అయితే. ఒరే, అన్విత ఇంటికి వచ్చిందిరా. త్వరగా రెడీ అయ్యి కిందకి రా. అందులోనే బలముద్దు వస్తాడాడు. హాయ్, హాయ్ సిద్ధు. ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో. కాదు, మా వాడు అబద్ధాలు అమ్మా చెప్తాడు. చాలు, చేసింది చాలు. ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్? సిద్ధు, నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాల రెసిపీ ట్రై చేయమన్నావు. అలా వెళ్తుంటే వచ్చాను. ఆంటీ, మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు. అవునా, చెప్పే ఉంటాడులే. నాన్న, కదా సో యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే, అది తినే. తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసింది. రాముడు భక్తురాలు కదా, ఆ స్పెల్లో ఉండిపోయింది. నీ ప్రసాదాలు బుఫే తీసుకురా, వెళ్ళు వెళ్ళు. ఉండమ్మా, ప్రసాదాలు తీసుకొస్తాను. తను మా నాన్న పోలిశెట్టి ఫణీంద్ర. హలో. హలో అండి. వీడు పోలిశెట్టి లూసి. రే హాయ్ చెప్పరా రే. హాయ్ చెప్పమ్మా. తను అన్విత అని. ఇదిగమ్మా. అమ్మ ఏదో సీతమ్మ అంటో. సీత పూజ గురించి చెప్తుంది. నాకా తెలుసు కదా అమ్మా. మా వాడేలా తెలుసమ్మా నీకు? సిద్ధు, మా హోటల్లో స్టాండప్ ఫర్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ యాంథమ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తను ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండప్ అని ఒక సెమినార్లో కలిసాం కదా. ఏంటి లేట్ అవుతుందా? టెన్షన్ పడతా. ప్రసాదం తినేసి వెళ్ళమ్మా. లేదమ్మా, చేసి చాలు. మళ్ళీ వచ్చి తింటాం. గారు, ఈసారి వచ్చినప్పుడు తింది వెళ్ళమ్మా. యా, 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 మళ్ళీ పద, పద. వస్తానంటే. అలాగేనమ్మా. ఓకే, ఓకే. నేను వదిలేసి వస్తాను. వద్దు, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. లూసి కన్నం పెట్టు. వాడు సర్లే, నాకు కాఫీ పెట్టు. అమ్మా, అబ్బా, జస్ట్ మిస్. ఏంటి, ఇంట్లో చెప్పలేదా? మా ఇంట్లో స్టాండప్ గురించి తెలీదు. మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ భలే క్యాచ్ చేసావుగా. డూ యూ థింక్ ఐ హ్యావ్ అ చాయిస్? థ్యాంక్ యూ. అవును, మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు? లేదు, ఊరికే ఆంటీ చూపిస్తుంటేను. సిద్ధు, నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలున్నాయి. యా, ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా. అవును. ఐఎమ్ వెరీ సారీ. నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్లో తాగి చచ్చిపోలేదు. 90 ఏళ్ళు బతికాడు. ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి. అవునా? యా, కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు. కానీ అది పూర్తి చేయకుండానే, అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను. చేర్స్ తాత. సిద్ధు, నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? యా. నువ్వు కూడా ఆల్కహాల్ మానేయచ్చు కదా, హెల్త్కి మంచిది. మానేసా. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా. అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్విత? హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్? ఐ హేట్ బ్లడీ ఆల్కహాలిక్స్. చీ చీ చీ. సిద్ధు, మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను. నీ షోకి ఒక ఫోటోషూట్ అరేంజ్ చేశాను. అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేసే ఉంటుందా? ఎస్ సిద్ధు, యాజ్ ఐ ప్రామిస్డ్, ఇట్స్ గోనా బి అ బిగ్ షో. కమ్ లెట్స్ గో. అన్విత, నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కర్ ఇస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. నేను చేసిందే ఉంది. లుక్ ఎట్ యూ, యూ ఓన్ ద స్టేజ్ లైక్ అ ప్రో. దాందేముందిలే. సిద్ధు, నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కమెడియన్ అయిపోవచ్చుగా. ఫుల్ టైమా? అమ్మో, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అయినా జాబ్ మానేయడం అంత ఈజీ కాదన్విత. సిద్ధు, ఈ వైన్ గ్లాస్లో కాఫీ కూడా పోయొచ్చు, బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం. నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. యా, బట్ సిద్ధు, విత్ యువర్ స్పాంటేనిటీ, విట్టినెస్, చార్మ్, హ్యూమర్, ఐడియాలజీ, ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి ఏముంది? ఐ మీన్, నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు.
దూసుకెళ్ళిపోతావా ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది మామే. అయ్యో. సీ యు సూన్.